హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. చూడండి, ఇంత మంచి ప్రకృతి వాతావరణము, ఇంత మంచి చల్లటి గాలి, ఎంత మంచిగా ఉండో చూడండి. అటు సైడ్ పత్తి, ఇటు సైడ్ మన చింత చెట్టు, ఇటు సైడ్ మనకు వచ్చేసి వరి పొలాలు. చూడండి ఎంత మంచి చల్లటి గాలులతో పైరులతో వీస్తున్న ఇటువంటి ప్రదేశంలో మనము ఉండాలంటే చాలా కష్టం, ఎందుకంటే అందరికీ వీలుండదు. చూడండి ఎంత చల్లటి గాడుపు. మనం ఉండే సిటీలలో, మనం ఉండే ఏరియాలో ఏంటంటే ఇంతటి మంచి వాతావరణం మనకు దొరకదు. ఎందుకంటే ఇప్పుడు ఒక రూమ్లో ఉండే వాసన కానీ స్మెల్ కానీ అది అక్కడి నుంచి బయటకు పోవాలంటే చాలా కష్టం. అది ఇక్కడ మనకి ఎంత స్మెల్ ఉన్నా ఏమున్నా కానీ ఏం కాదు. చెట్ల నుంచి వచ్చే గాలి వల్ల మనము ఏమన్నా సంథింగ్ ఏదైనా వేసినా కానీ మనకు కార్బన్ డైఆక్సైడ్ పోయి ఆక్సిజన్ మనకు అందుతుంది. అట్లా మనకు చెట్లు ఎక్కువ, మనకు పల్లెటూరులో చాలా వరకు చూస్తాం. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. అందుకే చెట్లను ఎక్కువ పెంచడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ చెట్లు పీల్చుకొని మనకు ఆక్సిజన్ అందిస్తాయి. దానివల్ల మనకు చల్లటి గాలులు, ఎవరికి కూడా అనారోగ్యానికి గురి కాకుండా ఉంటారు. ఈ పల్లెటూర్లలో ఉండే వెదర్ వల్ల చాలా వరకు సిటీకి వచ్చి ఇక్కడ ఉండేవాళ్ళు అరే ఇంకా కొన్ని రోజులు ఉంటాయి పోరా పోయి అనుకుంటారు ఇట్లా. ఎందుకంటే ఇంత చల్లటి వాతావరణము, ఈ ప్రకృతి, అది సిటీకి వచ్చి ఇది ఉంటే అయిపోవు అనుకుంటారు. కానీ మరి ఇక్కడ ఈ పనులు చేయాలంటే మరి వీళ్ళు చేయలేరు. మరి అది కూడా గమనించుకోవాలి. అది ఇప్పుడున్నది హాయిగా కూర్చున్నాం కాబట్టి, సుఖంగా ఉన్నాం కాబట్టి, అబ్బా పచ్చడి వాతావరణం రా ఇవే హాయిగా ఉందంటాం. మరి ఒకసారి ఒక నాటేయనికి రమ్మను, ఒక వరాలు తీయనికి రమ్మను. ఈ పత్తి ఇప్పుడు ఇంత ఎండ కొడుతుంది, ఈ పత్తిలో పత్తి ఎరుమను చూద్దాం. అది వీలుండదు, ఎందుకంటే వాళ్ళు ఏసీలో కూర్చున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకు అలవాటు లేదు. అది ఏదో పచ్చని వాతావరణం, అబ్బా పల్లెటూరులో అయితే చక్కగా ఉందిలే, హాయిగా ఉందిలే అంటారు అంతే, ఏదో మాటలకు మీదికే. మరి ఆ పని చేస్తే ఎట్లుంటుందో వాళ్ళకు తెలియదు. ఎందుకంటే వాళ్ళకి కష్టం ఎరగరు కదా. ఏదో ఏసీలో కూర్చుండి వస్తే ₹1,00,000 ₹50,000 వచ్చేది. మనం ఇంత 6 నెలలు పంట పండిస్తే కూడా మనకు ₹1,00,000 వస్తే రావు కూడా తెలియదు. అది తెలిసినా తెలియకున్నా చేయాల్సిందే. ఎందుకంటే మన వృత్తి అది, మనం చేసేదే వ్యవసాయం కాబట్టి తప్పదిగా. ఎందుకంటే మనం పండించకుంటే పంట సిటీలో ఉండే వాళ్ళకి కానీ ఎవరు కానీ రైతు పంట పండియకపోతే తినని కరువు చాలా ఏర్పడుతుంది. కరువు వచ్చేస్తుంది, 100% కరువు వస్తుంది రైతు పంట పండియకుంటే. రైతుకి ఏం నష్టం లేదు, ఏదో రకంగా పంట పండించుకుంటాడు. నేను పంట పండించుకున్నా, నేను నాటేసుకున్నా, అరే నాకు అవసరం ఉన్నది ఇంకో దగ్గర ఉన్నది నేను తెచ్చుకుంటా, ఇట్లా ఏదో నడుస్తూనే ఉంటుంది. కానీ మరి సిటీలో ఉండే వాళ్ళకు ఇక్కడ పంట పండించిన దాన్నే అక్కడికి పంపిస్తేనే వాళ్ళు తినగలుగుతారు. ఇవాళ మనము మొక్కజొన్న వేస్తే కంకులు కాల్చుకొని మనం ఏదో ₹10 కొట్టి అమ్ముతాం. దాన్ని సిటీలో పాప్కార్న్, స్వీట్ కార్న్ 100, 200 ఇగో ఇట్లా మార్కెట్లో వాల్యూ పెరుగుతూనే ఉంది. మరి మన దగ్గర ఉన్నప్పుడు ఒక ₹10 ఉన్న వస్తువు ఆడికి వేసరికి 200 అవుతుంది. చూడండి, ఇప్పుడు మేము పంట పండించిన దానికి మా దగ్గర వాల్యూ లేదు. వాడు తీసుకుపోయి వాడు పెంచుకుంటే మన దగ్గర వాల్యూ ఉన్నది. అట్లా ఎవడో అంటారు చూడు, ఎవడో స్టార్ట్ చేసిన దానికి నేను పూర్తి చేయనా అన్నట్టు ఉంటుంది. ఇది మన వ్యవసాయమే ఇంట్లో ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక షాప్ ఉంది, బట్టల షాప్కి వెళ్ళామనుకోండి, అక్కడ వాడు నిర్ణయించిన రేటే వాడు ఇవ్వాలి కంపల్సరీ. వాడు 2,000 చెప్తే ఏదో 100-200 తగ్గిస్తాడు. మరి రైతులు పండించిన పంటకు మద్దతు ధర లేదు, ఎందుకంటే గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. ఇప్పుడు రైతు నిర్ణయించడానికి లేదు, ఎందుకంటే గవర్నమెంట్ ఎంత చెప్తుంది మనకి 200-300 అంతే. ఏం లేదు నేను ఇయ్య అంటే ఇయ్యకు, తీసుకోపో. ఇట్లా రైతులకు నిర్దిష్టమైన ధర లేదు. అందుచేతనే చాలా వరకు ఏమవుతుందంటే పంట పండియనికి కూడా ముందుకు వస్తలేరు, ఎందుకంటే లాస్ వచ్చేస్తుంది. పెట్టుబడి పెట్టిన అమౌంట్ కూడా వాళ్ళకు చేతికి అందలేవు, అప్పుల పాలవుతారు, మందులు తాగుతారు, ఏదో ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి. దీనివల్ల అందరు ఏం చేస్తారంటే వాళ్ళు వెళ్ళిపోతారు ఏటో పట్టణము, ఏదో ఒక దగ్గర బతురు, ఏదో 10,000కో 20,000కో ఏదో ఒక ఇళ్ళల్లో పని చేసుకొని ఏదో కంపెనీలోనో ఇళ్ళనో చేసుకొని బతుకుతారు. అప్పట్లో వ్యవసాయం చేయకపోతే ఇడిగి పట్టణమే బతికినారు. ఇప్పుడు అంతా వీళ్ళకి ఏమైపోయిందంటే కల్చర్ వచ్చేసి అంత ఎక్కువ మందులు వాడేసరికి కూడా మనకు భూమిలో సారవంతమైన భూమిలో మనకి ఏమైందంటే ఏం లేకుండా, ఎరువులు మనకేం లేకుండా అయిపోయినాయి, మొత్తం శక్తి లేకుండా అయిపోయింది.
అయిపోయేసరికి పంటలు కూడా సరిగా పండతలేవు. అందుకే మనకు ప్రకృతి పరంగా దొరికినవి ఏంటంటే మేకెలది పేడ కావచ్చు, ఎడ్ల పేడ, మనకు ఇవన్నీ చిన్న చిన్న కోడి ఎరువు చల్లుకొని ఈ ఎరువులను కొంత తగ్గిస్తే మనకు ఈ యూరియాలు ఇవి కొరమలు ఇవి ఏంటంటే భూసారాన్ని తగ్గిసేస్తాయి. ఇవి భూమిని ఏంటంటే ఇప్పుడు మనకు పంట క్రాప్ వస్తలేదని చెప్పేసి మనం ఏం చేస్తాం, ఎరువులు చల్లుతుంటాం. దానివల్ల భూమి ఏమవుతుందంటే సారం మొత్తం తగ్గిపోతుంది. మనకు నెక్స్ట్ పంటకు నువ్వు ఎరువు ఏం చల్లకుండా నువ్వు పండదు నీకు. అదే నువ్వు ప్రకృతి పరంగా అంటే నార్మల్గా మనకు ఎడ్ల పేడనో తెచ్చి నువ్వు వేసి చల్లు, పంట పండించేసి నువ్వు 2 సార్లు పండించినా కానీ పంట నీకు ఈజీగా వస్తుంది క్రాప్, నువ్వు ఏ మసాలా లేకుండా. అందుకే చెప్పారు కదా మొన్న మనకు యూరియా బంద్ అయ్యి నానో యూరియా వచ్చింది, స్ప్రే చేసుకోండి అని చాలా వరకు చెప్పారు. కానీ నానో యూరియా అనేది నేను కూడా చేశాను, స్ప్రే చేశాను. కానీ కొంత మనకు యూరియా అంతా మనము కింద అడుక్కు వేసిన యూరియా అంతా మనకు పవర్ ఇవ్వలేకపోయింది. ఎందుకంటే పవర్ ఇచ్చింది అనుకో చాలా వరకు మనకంత యూరియా ఎందుకు షార్టేజ్ అయిందని చెప్పేసి అంత గొడవలు లొల్లీలు ఇంత కూడా కాకపోయింది. ఎందుకంటే అది చాలా వరకు పని చేయట్లేదు. అది దానికోసమే ఈ కొట్లాడు లొల్లులు యూరియా రాకపోవడము. అయితే గవర్నమెంట్ ఏం నిర్ణయించిందంటే ఈ భూమిని అంతా ఖరాబ్ చేసే బదులు నానో యూరియా మీద స్ప్రే చేసుకుంటే మనకు పంట క్రాప్ వస్తుందేమో అని చెప్పేసి అది కూడా కొంచెం ట్రై చేసింది గవర్నమెంట్. కాకపోతే ఏంటంటే క్రాప్ దిగుబడి రావట్లేదని చెప్పేసి చాలా వరకు రైతులు కూడా చాలా ఇబ్బంది పాలయ్యారు. మరి ఈసారైనా మనకు ఎరువులు కూడా అందుబాటులో ఉండయా తెలియదు, అది తెలుసుకోవాలి మనము. గవర్నమెంట్ కూడా ఒకసారి అర్థమైంది కదా, ఎందుకంటే నానో యూరియా వల్ల లాభం లేకపోయింది, చాలా రైతులు నష్టపోయారు. అలాగే దాన్ని ఎవరు కూడా వాడలేదు. ఎక్కువ యూరియా కావాలనే లైన్లో నిలబడి ఏదో గొడవలతో ఎలాగో ఈసారి పంటకు కంప్లీట్ అయిపోయినాయి. కానీ ఇప్పుడు వచ్చే యాసంగి పంటకు మరి ఎలాగో ఉంటాయో లేదో తెలియదు. కానీ ఓకే అండి, బాయ్.